అయోధ్య రామమందిరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పాలమూరులో నిర్వహించిన కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు అందరినీ ఉత్సాహపరిచింది. అయోధ్యకు వెళ్ళలేకపోయామనే మనసులోని బాధ పూర్తిగా తొలగిపోయిన అనుభూతిని మాకు కలిగించింది. ఒకవైపు అమోఘ్ దేశపతి, మరోవైపు రాధా మనోహర్ ఉద్బోధనలు రెండు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వ సంపదల గురించి వారు మాట్లాడుతుంటే మేమెంత మిస్ అయ్యామో, మేమెంత కోల్పోయామో అన్న భావన స్పష్టంగా అర్థమైంది. ఆ మాటలు వింటుంటే అక్కడ ఉన్న మా అందరి కన్నీళ్లు ఆగలేదు. అమ్మ ఒడిలో ఉన్న సమయంలో ఇవన్నీ చెప్పినా అర్థం చేసుకునే సోయి ఉండదు. కానీ విద్యా వ్యవస్థలో మాత్రం ఏనాడు దేశ సంస్కృతి, సాంప్రదాయాల గురించి చెప్పలేదు. అప్పుడు ఇప్పుడు యువత, ముఖ్యంగా విద్యార్థి దిశలోనే దేశ సంస్కృతి, సాంప్రదాయాల విలువలు తెలియజేయకపోతే పెద్ద అయ్యాక వాటిని నేర్చుకోవాలనే ఆలోచన ఎలా వస్తుంది? శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి హిందువులు ఎందుకు దిగజారారో ఈ జీవితం నడిచేదే నిదర్శనం. పాలమూరు జిల్లా ప్రజలకు ఇలాంటి మహాభాగ్యాన్ని అందించిన హిందూ సేవా సంస్థకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరపాలని ఆకాంక్షిస్తున్నాను. జిల్లాలో ఉన్న వందలాది డిజిటల్ మీడియా సంస్థలు ఈ కార్యక్రమంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం నాకు వ్యక్తిగతంగా కొద్దిగా బాధను కలిగించింది. అయితే ఈ ప్రసంగాలకు సంబంధించిన పూర్తి వీడియోలు జేసీఎల్ న్యూస్ టీవీ, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఆనందించండి, తరించండి, నలుగురికి షేర్ చేయండి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు మనం పోరాడడానికి సిద్ధమవుతాం. కనుక జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏ ఒక్కరిని అగౌరవపరచాలని కాదు. వీడియో మొత్తం చూడండి, నచ్చితే నలుగురికి చేయండి, షేర్ చేయండి. పార్టుగా 4 పార్ట్లలో ఈ వార్త అందరికీ అందుబాటులో ఉంటుంది. ముందుగా ఒక అద్భుతమైనటువంటి రోజు మనకు అయోధ్య రామమందిర ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు. అండ్ అటువంటి రోజు మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన పాలమూరులో జరుపుకుంటున్నాం. ఇంతమంది మీరందరూ ఇక్కడ పాల్గొన్నారు. మీతో పాటుగా నన్ను కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగం చేసినందుకు ముఖ్యంగా ఇది భారతీయత, సనాతన ధర్మంలో సంస్కృతిలో భాగమై శాస్త్రీయ నృత్యమై జాతిని నడిపిస్తుంది. ఈ చిన్నారులకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. ఎందుకంటే డిస్కో డాన్స్, డీజే డాన్స్ లకు పోకుండా మంచిగా పాలమూరు నుంచి మనం మాట్లాడితే అయోధ్య రామ మందిరం దాకా ఈ జై నినాదం పోవాలి. అట్లా మాట్లాడాలి, అంత గొంతు మనది లేవాలి. మన గొంతు లేవకపోతే ఎవరిని గొంతు పడితే వాళ్ళు లేస్తున్నారు. మన చేతులు లేవకపోతే ఎవరి చేతులు పడితే వాళ్ళ చేతులు లేస్తున్నాయి. మన చేతులు వేస్తే ఏం చేస్తాం? మనం సుభిక్షం సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఈ ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలి, ఆ ప్రపంచంలో నేను కూడా బాగుండాలి అని కోరుకునేటటువంటి హైందవ ధర్మం. చేయి లేపితే అందరూ బాగుంటారు. మనం చేయి లేపడానికి, గొంతు లేపడానికి మొహమాట పడితే ఏమవుతుందంటే, రేపటి నాడు ఇంతమంది పిల్లలు, ఎంతో మంది రాములను, ఎంతో మంది సీతమ్మ తల్లులను, హనుమాన్లను ఈ స్టేజ్ పైన నాకు చూసినట్టు అనిపించింది. మన భావి తరాలు, మన నెక్స్ట్ జనరేషన్స్. ఈరోజు మనం ఎంత చేసినా, తల్లులు తండ్రులు ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా ఎవరి కోసం? పిల్లల కోసం. మనం తినకున్నా, ఓ పూట ఉపవాసంతో ఉన్నా నా పిల్లలు తినాలి, నా పిల్లలు రేపటి నాడు మంచిగా చదువుకోవాలి, వాడు మంచి ఉద్యోగం చేయాలి, వాడు మంచిగా సంపాదించాలి, వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళు చేసుకోవాలి, మరి వాళ్ళు మంచిగా పిల్లలు కావాలి అనే ఆలోచనతోనే పెద్దల జీవితాలు పోతూ ఉంటాయి కదా. మరి వాళ్ళు బాగుండాలంటే ఫస్ట్ ఈ దేశం బాగుండాలి. ఈ దేశం బాగుండాలంటే మన ధర్మం బాగుండాలి. అంతే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించి నిజంగా ఎంతో, దాదాపు ఒక 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎదురు చూసిర్రు. చాలా మంది తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిర్రు. నా రామయ్యకు నా దేశంలో ఆయన పుట్టిన చోట గుడి కట్టాలి. ఎంత దౌర్భాగ్యం అమ్మాది. మన ఇంట్లో పెద్ద ఆయనకు
ఓ కుర్చీలో ఆయన కూర్చోవడానికి ఇప్పుడే కొట్టిన పోరాడే కాదు, ఇంటి పక్కువని పర్మిషన్, ఆ పక్కువని పర్మిషన్, మన ఊరికి కొత్తగా వేరే ఎవడని వస్తే వాడి పర్మిషన్ కూడా తీసుకొని అప్పుడు నా కుర్చీలో నేను కూర్చోవచ్చునా? ఎట్లుంటుంది అది? ఎంత చెండాలంగా ఉంటుంది. అట్లాంటి దీన పరిస్థితులు 500 ఏళ్ళు చూసిన మనం. ఈ దేశానికి అస్తిత్వం శ్రీరామచంద్రుడు. ఆయన పుట్టిన ప్లేస్లో ఆయన గుడి కట్టుకోనికి అంత కష్టపడ్డాడు. ఫైనల్గా గుడి కట్టుకున్నాం. సంతోషం కదా? సంతోషమో కాదు? కానీ అక్కడి నుంచి మొదలైంది మళ్ళీ తిరోగమనం. ఎందుకంటే ఏం జరిగిందమ్మా, మనకు స్వతంత్రం వచ్చిందని మనం మాట్లాడినాం, కానీ స్వతంత్రం వచ్చడంతో పాటు మనకి ఇంకా చాలా వచ్చినాయి. మన నెత్తి మీద చాలా రుద్దిర్రు. ఈరోజు దాదాపుగా ప్రపంచం మొత్తం మీద ఓ 200 దేశాలు ఉంటే దాంట్లో ముస్లిం దేశాలు ఎన్ని ఉన్నాయి? ఓ 56 దేశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. మరి హిందువులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఏదది? ఏడా? భారతదేశంలో హిందువులు ఏడున్నారు? హిందువులు ఏడున్నారబ్బా? ఏడా కనబడతలేరు. ఇక్కడ పాఠంలో ఇక్కడ కనబడుతున్నారు నాకు హిందువులు. కానీ చేపెట్టి భారత మాతకు చేయగొట్టమంటే వాడు ఎవరు అనుకుంటాడు అంటాడు. వాడు నీ తల్లికి నువ్వు చేయగొట్టడానికి వాడు ఎవరు అనుకుంటాడని చెప్పేసి నువ్వు చేయగొట్టినటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి హిందువులు ఉన్నారు ఇక్కడ. అదే అయోధ్య రామ మందిర ప్రతిష్ట జరిగినప్పుడు బాంబేలో, ఎందుకంటే నాకు చాలా గుర్తుండిపోయేటటువంటి ప్రతిష్ట అన్నమాట ఇది. ఎందుకంటే నాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సంతోషపడ్డారు. రామ మందిర నిర్మాణం జరిగిన ప్రతిష్ట జరిగిందని, నా రాముడికి ఫైనల్గా గుడి కట్టినాం రా, ఆ బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు నా తండ్రి అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఇంట్లో కళ్ళల్లో నీళ్లు రాములు లేరు. నేనైతే ఏడ్చేసి చాలా మంది ఏడ్చారు ఆ రాముల వారిని చూస్తూ ఉంటే. ఎందరి ఒక కళ. దాంతో పాటుగా ఏం జరిగిందంటే ఆ రోజు ముంబైలో కొంతమంది హిందువులు ఆడవాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే స్త్రీ శక్తి నారీ శక్తి ఎట్లా ఉంటుంది మన దగ్గర, ఏదొచ్చినా ఆపుకోలేము మనం. బాధ వచ్చినా ఆపుకోలేం, కోపం వచ్చినా ఆపుకోలేం, ప్రేమ వచ్చినా ఆపుకోలేం. రామ ప్రతిష్ట జరగగానే వాళ్ళందరూ మన కాషాయ జెండాలు పెట్టుకొని కార్లు బండ్లు తీసుకొని బాంబేలో రోడ్ల మీదకి పోయారు. అదే సెలబ్రేట్ చేసుకోవడానికి. కొంతమంది వేరే మతం జనాలు, ముస్లింలు, తుర్కోళ్ళు వచ్చి వాళ్ళను కొట్టిర్రు, ఆ కారును పగలగొట్టారు. అయితే ఒక 6 నిమిషాల వీడియో అది నేషనల్ ఛానల్స్ కొన్ని చూపించినాయి, కానీ మన తెలుగు వాళ్ళు ఎవరు చూపించలేదు. మనల్ని భయపడతారు కదా ముందే మనం. అయితే అప్పుడు నేనేం చేసిన అంటే 2 సంవత్సరాల క్రితం మన ఛానల్లో చూపించిన రిఫ్లెక్షన్లో, అరే నాయన అంటే నార్మల్గా నన్ను చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మెల్లగా మాట్లాడు మనతో కాదు. కానీ ఆ రోజు నిజంగా బాధ అనిపించింది, చాలా మెల్లగా మాట్లాడినా. అరే అయోధ్య రామ మందిర ప్రతిష్ట జరిగిందంటే ఈరోజు ప్రపంచం మొత్తం సంతోషపడతా ఉన్నది. మేము కొన్ని 100 ఏళ్ళ కళ మాకిది, మా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి నాయన. చిన్నప్పటి నుంచి మేము పెరిగిందంతా ఏం పెరిగినాము అంటే స్కూళ్ళలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఇంట్లో అయితే మనం సర్వేజన సుఖినోపవంతో అంటాం, లోకా సమస్త సుఖినోపవంతో అంటాం. అదే స్కూల్లో అయితే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన భౌతికమైన నా దేశ వారసత్వ సంపదను అనుకుంటా ప్రతిజ్ఞ చేస్తాం. అంటే చిన్నప్పటి నుంచి మనలో ఏం నేర్పించారు మనకు, అరే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు నీకు సోదరి మనులు అని. మేము అట్లనే పెరిగినాం. అట్లాంటి సోదరి మనులు మీరు సంతోషంగా పడిపోయినా పర్లేదు, కానీ మా సంతోషాన్ని ఆపకూడదు నాయన. అట్లనే హిందువులు కూడా జాగ్రత్తగా ఉంటుంది అని ఒక వీడియో చేసి, ఆ వీడియో చేస్తే 4 లక్షలకు పైన సబ్స్క్రైబర్లు నా ఛానల్ను విత్ 15 రోజుల్లో డిమాండేజ్ చేసి, ఎందుకంటే ఆ వీడియోలో రక్తం కనిపించిందని చెప్పిండు నాకు. మరి ఆ కొట్టిన నా కొడుకు ఈరోజు ఏం చేసారు? ఏం చేయరు, రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతున్నారు. అట్లా పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 3 శ్లోకాలు చెప్పారు. అదైనా 2వ అధ్యాయంలోది, 8వ అధ్యాయంలోది, 18వ అధ్యాయంలోది. మీరు ఈ 3 అన్నా కనీసం నేర్చుకుంటే మీ 3 బాగోలేనప్పుడు, మీరు పాడైపోయినప్పుడు ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. మొదటిది ఏంటి? దేహిరోస్మిన్ యదా దేహే. ఆ శ్లోకం అర్థం ఏమిటంటే, మనం పుడతాం,
పుట్టిన తర్వాత కొంచెం పెరుగుతాం, అంటే శిశు దశ నుంచి బాల్యం, బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం. ఇప్పుడు ధృతి ఏం చదువుతుంది? 4. నెక్స్ట్ ఇయర్ 3rd కదా, నెక్స్ట్ ఇయర్ 3rd లోకి వెళ్తావు కదా, చూసే పని చేస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ 5th లోకి వెళ్తుంది, 3rd లోకి వెళ్దాం అంటే పెద్దదవుతుంది. 5 ఏళ్ల తర్వాత 9th లోకి వెళ్తుంది. అంటే మనం పెద్దోళ్ళు అయితే మనం ఆనందిస్తామా ఏడుస్తామా? ఆనందిస్తాం. మరి ఈ పెద్దోళ్ళు అయినప్పుడు ఆనందించాము, ముసలోళ్ళం అయితే నేచర్ అనుకున్నాము. మరి చావు వస్తే చచ్చిపోవడానికి సిద్ధంగా ఎందుకు లేము? మనకు భయం. ఏంటి భయం? ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎక్కడికి వెళ్తావో తెలుసుకోవచ్చు నువ్వు ఎలా? నీ చైతన్యాన్ని బట్టి. చైతన్యం అంటే లోపల నీ ఆలోచన ఉంటుంది కదా, ఆలోచన. పరుల సొమ్ము పాము వంటిది అప్పట్లో, ఇప్పుడు పాయసం వంటిది. పరుల సొమ్ము పాయసం వంటిది అనుకునే వాళ్ళే ఉన్నారు. లేకపోతే కబ్జా ఎలా చేస్తాడు వీడు? 10 వ్యాన్లు వేసుకుని 10 సుమోలు వేసుకుని కబ్జాలు ఎలా చేస్తుంటారు? దేకో మై రౌడీజం అని ఎలా చేస్తుంటాడు? వీడికి ఎంత కావాలి? వీడికి పొడుగు 6 అడుగులు చాలు, వీడికి పొడుగు 7 అడుగులు, వీడికి 1000 ఎకరాలు ఎందుకండి? అంటే ఆశ. దాని పేరేంటి? లోభం. ఏ లోభం ఉన్నా, ఏ లాభం ఉన్నా ఫైనల్గా నువ్వు మట్టిలోంచి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోతావు. నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చేదే భగవద్గీత, ఆ జ్ఞానాన్ని ఇచ్చేదే రామాయణం. అందుకే మీకు చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఒక ఆయన యముడు వచ్చాడు. యముడు రాగానే ఏం చేస్తారండి? ఎవరైనా ఏం చేస్తారు? మనకు తెలుస్తుందేంటి? యముడు వచ్చాడు, వాడేదో పుణ్యం ఉంది కొంచెం, ఆయన కనబడ్డాడు. వీడు అడిగాడు, సార్ మా ఇంటికి వచ్చారేంటి సార్ అంటారు. అంటే యముడు చెప్పాడు, ఇవాళ మరి నీ లాస్ట్ రోజు, అందుకే నేను తీసుకెళ్తాను అన్నాడు. అది కాదు సార్, 2026 జనవరిలోకి వచ్చాము, ఈ అప్డేట్ అవ్వాలి కదా సార్, వచ్చే ముందు చెప్పాలి కదా, మేమేదో మా ప్లాన్ మాకు ఉంటే కదా సార్ అన్నాడు. అంటే ఎవడు అన్నాడు, లేదురా నీకు ఎన్నైనా ప్లాన్ ఉండని, నేనైతే నీకు 3 సార్లు నేను మెసేజ్ పెట్టాను. సార్ 1 సెకండ్, ఏడు సార్ వాట్సాప్ ఫేస్బుక్ అన్నాడు. నేను పెట్టింది సెల్లో కాదురా మెసేజ్, నీ తల్లో పెట్టాను అన్నాడు. వీడు గజాలగాడు, అర్థం కాలేదండి. ఎందుకు అర్థమవుతుంది? మామూలుగా నీ జుట్టు రంగు ఎట్లుండేది? నువ్వు పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళ వరకు ఎట్లుండేది? కలరు బ్లాక్ ఉండేది. ఈ బ్లాక్ ఏమైంది? అరే వైట్ అయిందైతే, వైట్ అయిందంటే నీకు రైట్గా ఉండాలిరా, స్ట్రైట్గా వెళ్ళాలి అని రెడీగా ఉండాలి కదా నువ్వు. అరే నలుపు తెలుపు అయిందంటే పిలుపు వస్తుంది, నలుపు తెలుపు అయిందంటే పిలుపు వస్తుంది, నీ జీవితంలో ఒక మలుపు వస్తుంది అని నువ్వు రెడీగా ఉండాలి కదా. తెలుపు వచ్చిందంటే అర్థం ఇంక తెల్లకుండా వేస్తారా బిడ్డ అని. కానీ నువ్వేం చేసావు? రంగు మారింది, నువ్వు రంగు డబ్బా కొన్నావు. గాడుకి దగ్గర గాడిది కొడక అంటే గాడు వేసుకోవచ్చు, దస్కా ధమాకా, ఇది వాడి దిమాక. ఏం చేసాడు? రంగు వేసాడు. అర్థంలో అందంగా లేనా, అసలు ఏం బాగోలేనా అని సాంగ్ పాడేవాడు. నేనేం చేశాను? నీకు వార్నింగ్ ఇచ్చాను, నీకు హెచ్చరిక చేశాను, నీకు మెసేజ్ పెట్టాను, నువ్వు వినలేదు. 2వ మెసేజ్, పళ్ళు రాలిపోతాయి వేధవా అని అంటుంది అమ్మో నాన్నో టీచరు. పళ్ళు రాలిపోతున్నాయి, మనోడు మెంటల్, వెంటూ ఆదాడు అంటారు. పళ్ళు కట్టించుకుని వస్తాడు ఈ అంటారు. పళ్ళు రాలిపోతుందంటే అర్థమైంది, త్వరలోనే ఒళ్ళు కూడా జారిపోతుంది. మన సెల్లు మనది కాదు, మన ఇల్లు మనది కాదు, మన ఒళ్ళు మనది అవుతుందా? కాదు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మాతృదేవోభవలో సాంగ్ ఏంటది? రాలిపోయే అదే అన్నమాట. మనం రాలిపోతామా కేవలం, తర్వాత కాలిపోతాం.